ఈరోజు మన వ్లాగ్లో ఎనీ ఐటమ్ 25 రూపీస్కి అనే ఒక షాప్లోకి అయితే వెళ్తున్నాము. ఈ షాప్లోకి అయితే ఒక పెద్ద డిమాండ్ ఉంది. ఇది ఎక్కడో లేదు, మన కంచరపాలెం దగ్గరే ఈ షాప్ అయితే మనకి దగ్గరలోనే ఉంటుంది. ఇదైతే మన కంచరపాలెం మెట్టు ఉంటుంది కదా, బస్ స్టాప్ వెనకాల అయితే ఈ షాప్ అయితే ఉన్నది. ఈ షాప్లో అన్నది అన్నీ కూడా చిన్న వస్తువుల నుంచి పెద్ద వస్తువుల వరకు 25 రూపీస్కి ఉంది. ఈ వ్లాగ్ అంతా కూడా మొత్తం మీకు అయితే చూపిస్తాను. దాని పక్కనే కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గ్రంథాలయం ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే మనం ఎనీ ఐటమ్ 25 రూపీస్ అనే ఒక ఎగ్జిబిషన్ లాగా అయితే వచ్చాము. ఇక్కడైతే నా నుంచి అన్నీ దొరుకుతాయి. కంచరపాలెం దగ్గర అయితే ఈ షాప్ అయితే ఉంది. ఈరోజు మనం ఈ షాప్లోకి వెళ్ళి ఏమేమి ఉన్నాయి అని కూడా అన్నీ కూడా చెప్తాము. సో మనం వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడికి చాలామంది జనాలు కూడా వస్తున్నారు. ఏ ఐటమ్ అయినా చిన్న నుంచి పెద్ద వరకు ఏ ఐటమ్ వాడుకునేదైనా ఓన్లీ 25 రూపీస్కే మనకు దొరుకుతుంది. కాబట్టి ఇక్కడికి ఏం స్పెషాలిటీ అని చూడడానికి అయితే వచ్చాము. సో ఇదిగోండి, రావడమే 25 రూపీస్ అని ఒక బ్యానర్ ఉండి అయితే ఉంటుంది. ఇలా ఉంటుంది అన్నమాట. లోపలికి వెళ్ళాలి మనం. ఇప్పుడు మనం లోపలికి వెళ్తుంటే పూల కుండీలు, అలాగే బ్రష్లు పెట్టుకోవడానికి అవన్నీ ఉన్నాయి. ఇంకా బాత్రూమ్ యాక్సెసరీస్ అంటారు కదా, అవన్నీ ఉన్నాయి. జల్లెండ్లు అన్నీ కూడా ఇక్కడైతే దొరుకుతున్నాయి. సో హోమ్ యాక్సెసరీస్ అనేసి బాత్రూమ్ యాక్సెసరీస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అక్కడ దొరుకుతున్నాయి. సో ప్లాస్టిక్ సామాన్లు, ఇంకా ప్లాస్టిక్ సామాన్లతో డిజైన్ అయిన ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో చూడండి, చిన్న చిన్న కుర్చీలు, అలాగే చిట్టి పూల కుండీలు. చూస్తున్నట్టయితే మాపింగ్ కర్ర ఉంది కదా, ఇదైతే నుంచి 50 రూపీసే. బయట అయితే ఒక 100 రూపీస్ అలాగ ఉంటుంది కాస్ట్. సో కానీ ఇక్కడ 50 రూపీస్కి అయితే దొరుకుతుంది. ఇది 25, ఇది 25కి 50 రూపీస్. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే పైన ఉన్నాయి కదా, అవన్నీ మన ప్లాస్టిక్ డెకరేషన్ వాడుకుంటారు. అవే మన పువ్వులు కూడా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి. రెడ్, అలాగే ఎల్లో, బ్లూ డెకరేటివ్ ఐటమ్స్ లాగా ఈ పువ్వులు ఉన్నాయి కదా, మన డోర్ ముందు ఇంకా హాల్స్కి తగిలించుకుంటారు. అలాగే మనం ముందుకు వెళ్తున్నట్టయితే ఆదియోగి బొమ్మలు, స్టిక్కర్ ప్యాకెట్స్, పెన్లు, మన స్టేషనరీ అయితే అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏమంటే ఏ విధమైన వైట్నర్స్, మార్కర్స్, అన్ని పెన్స్తో సహా పైన కూడా డబ్బాలు అయితే ఉన్నాయి. అలాగే దానిపైన ఒక ప్లాస్టిక్ డబ్బాలు అయితే ఉన్నాయి. అవన్నీ రంగురంగుల కలర్స్, ఎల్లో, రెడ్, ఆరెంజ్. ఇందులోకి మనం పప్పులు, ఉప్పులు, కారంలు అవన్నీ కూడా మనం వేసుకోవచ్చు. ఇక్కడ కింద చూస్తున్నట్టయితే రెడ్ కలర్ అయిన కలర్స్, క్రేయాన్స్, జామెట్రీ బాక్సులు, క్రియేటివ్ రైటింగ్, హ్యాండ్ రైటింగ్ అన్ని వస్తువులు, మనకి ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు అయితే టేపులతో సహా మనకైతే ఇక్కడ దొరుకుతుంది. ఇదైతే మన బర్త్డే పార్టీకి స్నోస్, ఇంకా ఫస్ట్ ఇయర్ బర్త్డే అవుతాయి కదా, వాళ్ళకైతే ఒక చిన్న ప్రిన్సెస్ కింగ్ లాగా అయితే, కిరీటం లాగా అయితే చిన్నది ఉన్నది. మనకు బర్త్డే పార్టీ హ్యాట్లు, టోపీలు, ఇంకా స్ప్రేస్ అన్నీ ఉన్నాయి. కింద చూస్తున్నట్టయితే ముగ్గు జల్లర్లు. ఇదేంటంటే ముగ్గు అన్నది కొత్తగా వేసుకున్న వాళ్ళకి ముగ్గు రాకపోతే ఈజీగా దీంతో ముగ్గులన్నీ వేయచ్చు. కోలాటం స్టిక్స్. పక్కన చూస్తున్నట్టయితే బోల్డ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. దేవుడి ఫోటో ఫ్రేమ్లు, రాధాకృష్ణుడిది, యేసుప్రభుది, వరలక్ష్మి అమ్మవారిది అలా ఉన్నాయి. వినాయకుడివి ఇలా చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో అల్లా, ఈద్, మాలిక్ అవన్నీ ఉంటాయి కదా అంటారు. ఇలాంటి ఫోటో ఫ్రేమ్లు అయితే ఎక్కడ కూడా దొరుకుతున్నాయి. సో చూడండి, ఇలాగ వెళ్తున్న నుంచి మనకి బాక్సులు అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా మనకి జస్ట్ 25 రూపీస్కే లభిస్తుంది. అలాగే ఇటు చూస్తున్నట్టయితే మనకి ప్లాస్టిక్ బాటిల్స్ అయితే ఉన్నాయి. ఈ ప్లాస్టిక్ బాటిల్స్ అయితే కలర్ మనకు నచ్చిన కలర్ అయితే ఎంచుకోవచ్చు. సో ఇలాగైతే మన బాటిల్స్ అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు అలా వెళ్తూనే ఉన్నాము. ఈ బాటిల్ చూడండి ఎంత బాగుందో కదా, ఇలా బాటిల్స్ ఉన్నాయి. అలాగే కింద కూడా ఇది మనం మామూలు స్టోరేజ్ పెట్టుకున్న బాక్స్ లాగా ఉంటాయి కదా అవి. అలాగే పైన చూస్తున్నట్టే మీకు చెప్పాను కదా, కలర్ బాక్సులు అయితే ఉన్నాయి ఇక్కడ. సో చూడండి, ఇలాగైతే ఉన్నాయి బాక్సులు. ఇవన్నీ కూడా మనం ఏమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ లైన్ అయితే అయిపోయింది. సెకండ్ లైన్కి వస్తే ఇక్కడ పౌడర్స్ ఉన్నాయి. పౌడర్స్ ఏ పౌడర్స్ అయినా ఉమెన్స్ పౌడర్, మెన్స్ పౌడర్ అని సపరేట్గా కూడా రాసి ఉన్నాయి.
సో పైన మనకి రబ్బర్స్, రిబ్బన్ బ్యాగ్స్ అవన్నీ, అలాగే కింద చూస్తున్నట్టయితే ఏ దానికి ఆ దానిలాగా 3 స్టెప్స్ అయితే పెట్టారు. ఇప్పుడు మనమైతే సెకండ్ దాంట్లో ఉన్నాము. సెకండ్ దాంట్లో ఫస్ట్ స్టెప్లో మొత్తం కూడా లేడీస్కి సంబంధించినవి అయితే ఉన్నాయి. గర్ల్స్కి అంటే హెయిర్ క్లిప్లు, రబ్బర్ బ్యాండ్స్, గాజులు, రకరకాల వస్తువులు అయితే ఉన్నాయి. మొత్తం కూడా ఈ సెకండ్ స్టాల్ ఉన్నాను కదా, అదంతా లేడీస్కి సంబంధించినవే. ఇప్పుడైతే మనం చూస్తున్నట్టయితే రకరకాల కలర్ఫుల్గా అయితే క్లిప్లు ఉన్నాయి. ఇవి చిట్టి చిట్టి క్లిప్లు, అంటే పెద్దవాళ్ళకి ఒక రకం సైజు, చిన్నవాళ్ళకి ఒక రకమైన సైజు. ఏ వస్తువైనా మనకి 25 రూపీస్, అంటే ఒక పీస్ 25 అనుకుంటారు. సెట్ లాగా ఉంటుంది, ఒక ప్యాకెట్ లాగా, ఏ దానికి కాదానికే. సో మీకు చెప్తున్నట్టయితే లిప్స్టిక్లు, అలాగే చైన్లు, కీ చైన్లు అన్నీ ఈ సెకండ్ దాంట్లోనైతే ఉన్నాయి. ఇది ఎంత బాగుందో కదా, స్టార్గా ఉంది. స్టిక్కర్ ప్యాకెట్స్, గోరెంటాకులు పక్క నుంచి చూస్తుంటే ఒక్కొక్క లైన్ గుండి కలర్గా బాగుంది కదా. ఇదైతే మా మమ్మీ అయితే కొన్ని అయితే తీసుకున్నారు. ఇది నెయిల్ పాలిష్లు, లిప్ బామ్లు, అలాగే దువ్వెనలు, అమ్మాయిలకి సపరేట్ దువ్వెనలు అలాగైతే ఉన్నాయి. నాకేం అర్థం అవ్వలేదు ఏ దువ్వెన ఒకటే, కానీ పేర్లుగా దువ్వెన అంటారు కదా, అలాగే కొన్ని దువ్వెనలు, ఇంకా ఎరేజర్లు. ఇక్కడ ఈ సెకండ్ స్టాల్ గురించి చెప్పాలంటే ఓన్లీ మన డ్రెస్ అండ్ మెటీరియల్సే ఇక్కడ ఉన్నాయి. సో మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. అవన్నీ కూడా మనకి 25 రూపీస్కే దొరుకుతున్నాయి. అద్దము, మనం బయటికి వెళ్ళినప్పుడు లేదా లేడీస్ బయటికి వెళ్ళినప్పుడు ముఖం చూసుకోవడానికి అద్దము, మేకప్ సామాన్లు, ఇంకా మేకప్ కిట్లు అవన్నీ ఉన్నాయి. ఇవి ఎవర్టర్న్ లిప్స్టిక్లు. మనం పక్కకు వస్తేనేమించి సాక్స్లు, స్కూల్ చిల్డ్రన్కి ఇది. ఈ సాక్స్లు అయితే మనం 25 రూపీస్కే, బయట అయితే 50 రూపీస్ అలాగ ఉంటాయి కదా. ఇది వైట్ సాక్స్లు ఉన్నాయి, స్కూల్ సాక్స్లు ఉన్నాయి, ఇంకా నార్మల్గా స్పోర్ట్స్ సాక్స్లు ఉన్నాయి. మనం చూడండి మాస్క్ అన్నది వేసుకున్నాము. ఈ మాస్క్ 25 రూపీసే. నాకు చాలా బాగా సూట్ అయింది. పక్కన ఉన్నది కదా, అదైతే వెజిటేబుల్స్ తురుముతారంట. అలాగే చిట్టి దువ్వెన, పక్కన మనకి రకరకాలైన దువ్వెనలు, పౌడర్లు అన్నీ కూడా 25 రూపీస్కే. ఇదంతా కూడా ఎక్కువగా క్లిప్పులు అయితే ఉన్నాయని మీరు నమ్మరు, కానీ కలర్గా ఉండే క్లిప్పులు అయితే ఉన్నాయి. కీ చైన్లు, క్లిప్పులు ఈ షాప్లో ఎక్కువ ఇవే ఉన్నాయి. సో ఎక్కువ అమ్మాయిలకు కావాల్సిన వస్తువులే. ఇప్పుడు మనం చూస్తుంటే ఎంత కలర్ క్లిప్లు అయితే ఉన్నాయి కదా. మీకు నిజం చెప్పాలంటే మొత్తం కూడా రకరకాల ఐటమ్స్ అయిన క్లిప్లు ఉన్నాయి. రెడ్ కలర్ క్లిప్లు, బ్లాక్ అండ్ వైట్ క్లిప్లు, ఇదిగోండి ఇలా రకరకాలైన క్లిప్లు అయితే ఉన్నాయి. ఈ విధంగా మనకి బోలెడు క్లిప్లు అయితే ఉన్నాయి. సో ఈ షాప్లో సెకండ్ వన్ అంతా క్లిప్లు. ఇప్పుడైతే మనం మొత్తం చూస్తున్నట్టయితే ఈ షాప్లో బ్లాక్ కలర్స్ అలా సెట్ అయితే ఉన్నాయి. ఇదైతే తాడులు అంటారు కదా, అలాగే పక్కన జపమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం అలా చూస్తుంటే రకరకాల దేవుని స్మరించుకుంటూ జపమాలు, అలాగే చైన్లు అలా ఉంటాయి కదా మెడకేసుకోవడానికి. ఏదైనా 25 రూపీస్కే. చూస్తున్నారు కదా, చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు మీరు ఏది పట్టుకున్నా కూడా 25 రూపీస్ అయితే మన బిల్లు. సో మేమైతే ఎలా చూస్తున్నామో, మా మమ్మీ అయితేనేమించి కొన్ని అయితే దీన్ని తీసుకున్నారు. అంటే ఇవేమించి బయట ఎక్కువ రేటు ఉన్నా కూడా ఇక్కడ కొద్దిగా రేట్లోనే అమ్ముతున్నారు అని అనుకున్నాము. సో బ్రష్లు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ స్టోర్ అంతా కూడా చైన్లు ఉన్నాయి చూసండి. ఇదైతే గోల్డ్ చైన్ లాగా ఉన్నాయి, కానీ అవన్నీ రోల్డ్ గోల్డే. అయినా కూడా 25. బయట అయితే మీరు నిజంగా గమనించినట్టయితే 30 రూపీస్, 50 రూపీస్ అలాగ ఉంటాయి ఒక్కొక్క చైన్లో. ఇక్కడ 25 రూపీస్కే. నేనేమీ యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్, నిజంగా మీకోసం చెప్తున్నాను. నేను ఏ వస్తువైనా 25 అంటే మనకి డబ్బులు సేవ్ అవుతాయి కాబట్టి. ఈ చైన్లన్నీ చూడండి, ఈ పాప అనేది ఎలా చూస్తుందో ఇన్ని చైన్లు ఉన్నాయంట అనేసి. సో మనం ఇప్పుడు అంతా కూడా స్టాల్ని మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అదిగోండి దాని పక్కన అయితే గాజులు ఉన్నాయి. గాజులు ఇప్పట్లో ఒక సెట్ 25 రూపీస్ అంటే కష్టము, అసలు దొరకదు. బయట అయితే 50, 70, 100 కూడా ఉంటాయి. ఇక్కడ ఇంట్లోనే వచ్చేస్తున్నాయి ఈజీగా. ఇదైతే కీ చైన్ లాగా ఉంటుంది కదా హోము, అది సుత్తుతాను కొట్టుకోవాలి. తర్వాత ఇదేమించి చపాతీలు అంటారు కదా, దానికోసం అయితే నేను ఒక్కొక్క
ఒక్కటి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది పప్పుకి ఇలా కొడతారు కదా, అలాగే చిన్నపిల్లలు ఆడుకునే చపాతీ కర్ర అవి అన్నీ ఉన్నాయి. ఒక టిష్యూ లాంటిది, హ్యాండ్ కర్చీఫ్, అలా రకరకాల హ్యాండ్ కర్చీఫ్లు అయితే ఉన్నాయి. ఇక్కడైతే నూనె బాటిల్స్ ఇంకా బాత్రూమ్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. ఇదైతే బాత్రూమ్ యాక్సెసరీస్, పెనైల్. అటుపక్క అయితే ఉన్నాయి. పైన టిష్యూస్ మనం ఏ టిష్యూస్ అయినా కావచ్చు, స్పాంజ్లు, అలాగే గ్రీన్ మ్యాట్స్ తెలుసా ఫ్రెండ్స్? ఇదైతే గ్రీన్ మ్యాట్స్ మనం కాళ్ళు తుడుచుకుంటాం కదా, అలాంటి చిన్న గ్రీన్ మ్యాట్స్. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, మంచి సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు మనం ఇలా వెళ్తుంటే ఇటుపక్క ప్లాస్టిక్ డబ్బాల్లో పోపులన్నీ ఉన్నాయి. అంటే కారం, ఉప్పు, ఆవాలు అన్నీ వేసుకోవచ్చు. ఇందులోనైతే మనం జీడిపప్పులు, బాదం పప్పులు అవన్నీ దాచుకోవచ్చు. మంచి మంచి ఫ్లవర్ డిజైన్స్తో కూడా ఉన్నాయి. అలాగే ఇదైతే ఒక చిన్న డిబ్బి, అంటే చిన్నపిల్లలు ఏమైనా వస్తువు దాచుకోవాలంటే దీంట్లో దాచుకుంటారు. ఇవన్నీ కూడా ఇక్కడైతే 25 రూపీస్కే. ఇదైతే మన కెచప్ వేసుకుంటారు కదా, కొద్దిగా బాగుండాలని క్యాప్సికమ్ కెచప్ లాగా ఏ కెచప్ అయినా వేసుకుంటారు. క్యాప్సికమ్ టాయ్ లాగా ఒక కెచప్ అయితే ఉంది. సో చూడండి, ఇలాగా మనకు నచ్చిన బొమ్మలు అయితే ఉన్నాయి. ఇది కూడా ఒక హార్డ్ స్టోరింగ్ కంటైనరే. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సైజెస్ అయితే ఉన్నాయి. పింక్ అంటే పింక్, రెడ్ అంటే రెడ్, ఆరెంజ్, బ్లూ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో మీకు అన్నీ చూపిస్తున్నాను. ఇవైతే మనకి పోపుల డబ్బాల్లాగా, సో కొద్ది వేసుకోవడానికి. సేమ్ ఇది కూడా ఉప్పులు, పప్పులు వేసుకోవడానికి, అంటే కొద్ది క్వాంటిటీ సరిపోతుంది కాబట్టి చిన్నగా అయితే ఇచ్చాడు. ఇదైతే చూడండి, చిన్న ఐస్ క్యూబ్స్ అవన్నీ వేసుకుంటారు కదా, బాగా ఫిల్టర్ అవ్వాలని పెద్ద ఐస్ క్యూబ్స్ రావడం కోసం ఇవన్నీ. సో మేము అన్నీ చూపిస్తున్నాము. ఇందులో కూడా మనం ఏటి వేసుకుంటామంటే ఉప్పు, కారం అనేది సింగిల్ డబ్బాలు వేసుకుంటాము. అలాగే దీంట్లో స్పూన్ కూడా ఉంది. ఇదైతే కారం, ఉప్పు, పసుపు అన్నిటికి. సో నేను అన్నీ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. నేనైతే ఈ నూడిల్స్ బాక్స్ చూడగానే నేమించి నూడిల్స్ పాయింట్ అయితే గుర్తొచ్చింది. సో ఇది నూడిల్స్ లెక్క ఉంటుంది కదా, టమాటా సాస్లు అవన్నీ వేసుకోవడానికి. ఇప్పుడైతే నేను అన్నీ కూడా మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నాను. కంపల్సరీగా ఫుల్ చేయండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి, ఇంకా ఫుల్ మోషన్ పెట్టకండి. ఇది కూడా నేను పర్చేస్ చేసుకున్నాను, ఎందుకంటే నా బాక్స్ లాగా పెన్లు, ఎరేజర్లు పెట్టుకోవడానికి. ఏవైనా 25 రూపీస్కి, ఒక పీస్ అయితే 25 రూపీస్కి మనకి. సో వాళ్ళన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అక్కడ ఉన్నారు కూడా. ఇదే మన కంచరపాలెం దగ్గర ఈజీగా అనేది వస్తుంది కదా. ఇదేంటంటే మన బ్రష్లు, టూత్పేస్ట్లు, టంగ్ క్లీనర్లు అవన్నీ ఇందులో వేసుకోవడానికి. అలాగే చూడండి ఎంత బాగుంది కదా, రకరకాల సైజులు, ఇంకా రకరకాల షేపులు, రకరకాల కలర్లు అయితే ఉన్నాయి. నేను అన్నీ మీకు చూపిస్తున్నాను ఈ విధంగా. సో ఇలా బోలెడన్ని అయితే ఉన్నాయి. పైన చూస్తున్నట్టయితే ప్లాస్టిక్ కంటైనర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మన ఇష్టం. ఇంకో కలర్ కావాలంటే వాళ్ళని అడిగితే ఇంకో కలర్ ఇస్తారు. కానీ ఏ మాటికి ఆ మాటి ఏదైనా 25 రూపీస్ అనే కాన్సెప్ట్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదైతే మనం కాళ్ళు తుడుచుకోవడానికి అయితే మ్యాటీలు అయితే బాగున్నాయి. అలాగే మనం చూస్తున్నట్టయితే బాత్రూమ్కి పెనైల్ అంటారు కదా, అవన్నీ కూడా ఉన్నాయి. అలాగే మనకి డోర్ కర్టెన్స్, కీ చైన్స్, డోర్ ముందు కర్టెన్స్ వేసుకుంటారు కదా, మంచి కలర్వి, గులాబీ కలర్వి, రోజ్ కలర్ వేసుకుంటారు కదా, అన్నీ ఈ విధంగా అయితే మన షాప్లోనైతే ఉన్నాయి. ఇదైతే మన హ్యాండ్ కర్చీఫ్ లాగా, ఎందుకంటే మనం ఏమైనా కిచెన్లో ఏమైనా వర్క్ చేస్తున్నా ఇదైతే ఫుల్గా కిచెన్ డిపార్ట్మెంట్కే పనిచేస్తుంది. సో చూడండి, ఈ విధంగా మనమైతే ఇలా తయారు చేసుకోవాలి. సో ఇప్పుడైతే రకరకాల చెక్క గరిటెలు అయితే ఉన్నాయి, నేనైతే చూపిస్తున్నాను కదా. ఇదైతే మనం పప్పు చెదగొట్టుకుంటాము అవన్నీ. ఇది జెండు బాంబులు, చపాతీ కర్రలు, ఇవన్నీ కూడా కిచెన్స్ అయితే ఐటమ్స్ ఉన్నాయి. ఇది దేనికో నాకు తెలియదు ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా ఇదైతే జెండు బాంబు లాగా. ఆ పక్కన ఉన్న దేనికో నాకు తెలీదు, మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. సో నేను ఇలా వెళ్తుంటేనేమించి బోల్డ్ అన్ని ఐటమ్స్ అయితే నాకు కనబడ్డాయి. సో ఈ ఐటమ్స్ అన్నీ చూసి నేనే షాక్ అయిపోయాను. ఇవన్నీ 25 రూపీస్కే మనకి ఛార్జ్ చేస్తున్నారు అనేసి నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా వంటకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇక్కడైతే దొరుకుతున్నాయి. ఇలా మనం చూస్తున్నట్టయితే ఇది వాటర్ బాటిల్ మూతలన్నీ విరిగిపోతాయి కదా, ఆ మూతలన్నవి ఒక పీస్ 25 అనట్లేదు నేను, రెండు కలిపి వాళ్ళు రబ్బర్ బ్యాండ్ పెడతారు, అవన్నీ 25 రూపీస్కే. సో నాకు ఇవన్నీ చూస్తేనేమించి షాక్ అయిపోయాను, ఇంత కొద్ది వస్తువులు 25 రూపీస్కి ఏమించి. సో ఇది చూస్తున్నారు కదా, ఇదైతే మన పైపులు ఏమి విరిగిపోతాయి కదా, అప్పుడు దీన్ని అయితే యూజ్ చేస్తారు అందరూ.
ఇదైతే మనం గిన్నెలు తోమడానికి స్క్రబ్బరు, ఇంకా చెవులో పెట్టుకోవడానికి దూదులు ఉంటాయి కదా ఇయర్. సో ఇదైతే మనం డస్టింగ్ చేస్తాము దులపడానికి కోసం. అవన్నీ కూడా ఇక్కడ మనకి రకరకాలైన కలర్లు ఉంటాయి. ఇవైతే చాలా చాలా బాగున్నాయి. సో మనం ఇలా చూస్తున్నట్టయితే నుంచి దీనికి ఏంటో తెలుసా ఫ్రెండ్స్, మనం చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా అవైతే ఇక్కడ ఉన్నాయి. చిన్నపిల్లలు ఆడుకునేంతవరకు పెద్దవాళ్ళు ఏమైనా పైపులు అవన్నీ ఏమైనా చూసేంతవరకు ఇక్కడైతే ఉన్నాయి. ఇదైతే మనకి రకరకాలైన యాక్సెసరీస్. సో ఇదైతే మన బాత్రూంలో పీసెట్ పాముకుంటాం కదా అవి బ్రష్లు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు చెప్పాలంటే ఇంకా డ్రైనేజ్లో ఇరుక్కుపోతే ఒక పౌడర్ వేస్తారు కదా క్లియర్ అయిపోవడానికి, ఆ పౌడర్ ఇదిగోండి ఇక్కడ ఉంది. సో ఇదైతే మనకి మొక్కలకి నీళ్ళు పెడతారు కదా అందుకు ఇలాగైతే చిన్న స్ప్రే లాగా చిన్న చిన్న మొక్కలకి. ఇప్పుడు నేను చూస్తున్నట్టయితే నుంచి ఒక కింద పీస్ లాగా అయితే ఉన్నాయి కదా మన బాత్రూమ్ యాక్సెసరీస్. ఇవి ఎంత బాగున్నాయి కదా. ఇవి మన ఇంటి ముందు డోర్ ముందు అయితే తగిలించుకుంటారు. సో నేను చూపిస్తున్నాను కదా ఇలా రకరకాలుగా అయితే ఉన్నాయి. ఈ పీస్ 25 రూపీస్, ఈ పీస్ 25 రూపీస్ అని కూడా బోర్డు అయితే రాసి ఉంది. మీరేం కన్ఫ్యూజ్ అయ్యక్కర్లేదు. నాకైతే ఇవన్నీ చాలా బాగా నచ్చాయి. ఎందుకంటే మనం డెకరేషన్స్ కూడా చాలా చాలా బాగుంటాయి కదా ప్రజెంటేషన్ కోసము. సో యాపిల్ బనానా అనేసి ఇలా ఇలా తగిలిచ్చేసి అయితే ఉన్నాయి. మనం చూస్తున్నట్టయితే ఇక్కడ మనకి రకరకాలైన కలర్లు రకరకాలైన షేప్లు అన్నీ కూడా ఉన్నాయి. మనకి నచ్చినంత పికప్ చేసుకొని ఒక ట్రాలీలో వేసుకోవడమే. ఇది మీకు తెలుసా ఫ్రెండ్స్, ఎవరికైనా ఆటోలు ఏమైనా ఉంటే దానికి కడతారు కదా దేవుడి కోసమని, లేకపోతే ఇంటికి డెకరేటివ్ ఐటమ్స్ అని కూడా పెడతారు. ఇవన్నీ కూడా మనం డోర్లకి ఇంకా రూమ్లకి అన్న తగిలించుకోవాలి. సో మీకు చెప్పినట్టయితే 25 రూపీస్కే, ఏది మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, ఏదైనా 25 రూపీసే. చూడండి నేను ఈ విధంగా మొత్తం స్టీల్ సామాన్లన్నీ. ఇదైతే మనం తినడానికి. సో ఇదైతే కన్నెల జాలి కూర ఉంది, నేనైతే అది మర్చిపోయాను. కానీ మేమైతే మీరు నమ్మరు కానీ నిజంగా మేము ఒక 1000 రూపీస్ అయితే షాపింగ్ చేసాము. అంత మంచి వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయి. సో మేమైతే ఇలా వెళ్తుంటేనేమంచి బోలెడన్ని స్టీల్ సామాన్లు, ఇంకా మమ్మీ అన్నది అక్కడే ఉంది. స్టీల్ సామాన్లు అంటే అందరికీ ఇష్టమే కదా. అలాగే రాగి ఇత్తడి అన్నీ ఉన్నాయి. సో మనం రాగిది అయితే కొన్ని అయితే తీసుకున్నాము. మన యూట్యూబ్ వంటలు చేస్తాం కాబట్టి ప్రజెంటేషన్ కోసం కూడా. ఇదైతే తాబేలు కూర. సో చూడండి ఈ తాబేలు లాంటివి దేవుడి రూమ్లో అయితే పెడితే మంచిది కదా. అలాగే సూర్యుడు అగరబత్తికి పుల్లలు గుచ్చుతాం కదా అవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో మనం ఎలా చూస్తున్నట్టయితే దేవుడికి ప్రసాదం కోసం ఇత్తడిది వెండిది అలాగే రాగిది అయితే మన దగ్గర ఉన్నది. ఇదైతే స్వామిలను దాస్తారు కదా గుడికి వెళ్తేనే నుంచి అలాంటి చిన్న స్పూన్లు. ఇది మనం లంచ్ చేసుకోవడానికి. అలాగే ఫోర్క్లు ఇవి అయితే మన నూడిల్స్కి చిన్న చిన్న స్పూన్లు మంచి షేప్లో ఉండి బాగున్నాయి. ఈ చిన్న స్పూన్లు దేనికి అనుకుంటే ఇది మన పోపులు ఉంటాయి కదా కొద్దిగా వేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఇవి మనం చిన్నపిల్లలను వాడుకోవడానికి. అలాగే మనకి స్టీల్ గ్లాసులు అయితే ఉన్నాయి. ఇంకా మంచి మంచి ప్లేట్స్ డిజైన్తో అయితే ఉన్నాయి. సో చూడండి స్టిక్కర్ ప్యాకెట్స్ అన్నీ కూడా ఇక్కడైతే మనకి లభించాయి. సో బౌల్స్ చూడండి పైన డెకరేటివ్ ఐటమ్స్ కోసం అయితే పైన పెట్టారు. ఇక్కడ నుంచి ఆ చివరి వరకు అయితే ఉన్నాయి. ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి కదా. మీకు అన్నీ కూడా చూపెడుతున్నాను, నేను జస్ట్ చూపిస్తున్నాను. సో మేమైతే 1000 రూపీస్ అయితే షాపింగ్ చేసాము, మీరు నమ్మరు కానీ. సో ఇవన్నీ వెరైటీస్ అయితే ఈ షాప్లో అయితే ఉన్నాయి. మనం ఇలా వెళ్తుంటే మనకి బోల్డన్ని స్పూన్లు ఇంకా ఫోర్క్లు ఇంకా దేవుడికి కావాల్సిన సామాగ్రిలు దీపం పెట్టుకుంటారు కదా అవన్నీ చెంబు అలాగే పంతులుగా వేస్తారు కదా చేతి మీదకి చిన్న కషాయం లాగా అవన్నీ అయితే ఉన్నాయి. ఇవైతే మనకి గ్లాసులు ఇంకా గాజు ఐటమ్స్ కూడా ఉన్నాయి. గ్లాస్ ఐటమ్సే, మీరు నమ్మరు 25 రూపీస్కి మన గ్లాస్ ఐటమ్స్ కూడా టీ గ్లాస్ లాగా అయితే అవన్నీ ఉన్నాయి. సో మీరైతే ఫుల్గా ఈ వీడియోని అయితే చూడండి. నేను మీకు కంపల్సరీగా బాగా ఎక్స్ప్లెయిన్ చేసాను అనుకుంటున్నాను నేనైతే. సో ఇవన్నీ కూడా గ్లాసులు 3వ దగ్గర నుంచి 5వ వరకు అయితే ఫుల్గా గ్లాసులు స్టీల్ సామాన్లు బిందులు ఇత్తడి బిందులు రాగి బిందులు అన్నీ ఉన్నాయి. ఇదైతే మనం చపాతీలను తిప్పుతాం కదా అందుకైతే మనకి ఇది చూడండి సర్వింగ్ ప్లేట్ ఎంత బాగుందో కదా. మేమైతే ఇవి 2 కొనుక్కుంటున్నాము. ఇవి సర్వింగ్ చేసేటప్పుడు బాగున్నాయి కదా. ఇవి పైన ఉన్నాయి కదా అవన్నీ గ్లాసులే. సో నాకు ఇది కూడా బాగా నచ్చాయి. ఇవన్నీ కూడా మనం ఏమైనా నూడిల్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసినప్పుడు తినడానికి బాగుండడం కోసం ప్లేట్లు చెప్పాను కదా మీకు ఇందాకలే మంచి మంచి డిజైన్లు కూడా ఉన్నాయనేసి. సో ఈ విధంగా మనమైతే ఈరోజు షాపింగ్ అయితే చేసుకున్నాము. ఇదైతే మనం
వేడివేడి కుక్కర్లు కడాయిలు స్టాండ్ లాగా అయితే కింద పెట్టడానికి కోసం. ఇది మనం బంగాళదుంపలు అన్నీ తురుముతాం కదా వాటికైతే ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇవన్నీ చిన్న చిన్న కప్పులు, ఎందుకంటే ఒకే సైజ్ అయిన ఒకే కలర్ ఉన్న కప్పులు అయితే మేము పర్చేస్ చేసుకున్నాము. మనం ఇలా చూస్తున్నట్టయితే మనకి బోలెడన్ని ఐటమ్స్ అయితే మనకి లభించాయి. ఇదైతే మనకి సూప్ తాగడానికి, మ్యాగీ అవన్నీ చేసుకుంటారు కదా అవన్నీ చేసుకోవడానికి. ఈ పక్కన ఉన్నది ట్రయాంగిల్ నాకు తెలియదు ఫ్రెండ్స్, మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. అన్నం గంటలు, స్పూన్లు, చారు గంటలు అన్నీ మనకైతే ఇక్కడ లభించాయి 25 రూపీస్కే ఫ్రెండ్స్. మీరు నమ్ముతారా? ఏం లేదు, మన కంచరపాలెం రోడ్డు కాసి అయితే వచ్చండి, మీకైతే తెలుస్తుంది ఇది ఎక్కడుందో. సో ఇవన్నీ కూడా మనకి సర్వింగ్ ప్లేట్లు. ఈ సర్వింగ్ ప్లేట్లు అన్నీ కూడా మనకి డిఫరెంట్ కలర్స్ టైప్స్ అన్నీ ఉన్నాయి షేప్స్తో సహా. సో మనం అలా చూద్దాం. ఇదైతే టైమ్ టు రిలాక్స్ అంట, బీచ్ది ఉంది. మీకు చెప్పాను కదా పక్కన ప్రతిదానికి 25 రూపీస్ అని రాస్తారు. ఇదైతే ట్రాన్స్పరెంట్ ఒక ప్లేట్ లాగా అయితే ఉంది. మనకి ప్లేట్లు అనేవి ఇక్కడ చాలా బాగున్నాయి ఒక 25 రూపీస్కి. సో మీకు ఇందాక చెప్పినట్టయితే వేడివేడి అన్నము, కడాయి, స్టాండ్ పెట్టుకోవడానికి, అలాగే మనం బంగాళదుంపలు అనేది తొక్క తీయడానికి అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనకి స్టెయిన్లెస్ స్టీల్ అన్నీ దొరుకుతున్నాయి. మీకు చెప్పిందే ఇప్పుడు మళ్ళీ అన్నది మనకి కవర్ అవుతుంది. సో చూడండి. అలాగే మీరు చూస్తున్నట్టయితే ఈ పుల్లలు మనం గులాబీ పూలు చేసుకుంటాం కదా దానికి, ఇంకా ఇదైతే మన కబాబ్ పుల్లలు చేసుకుంటాము వాటికైతే బాగా పనికొస్తుంది. ఇది మీకు తెలుసా ఫ్రెండ్స్, మన గ్యాస్ కాడ అయితే పెట్టుకుంటాం కదా, అలాగే ఇదైతే మనకి బోల్డ్ అన్ని ఐటమ్స్కి అయితే మనకి యూజ్ అవుతుంది. ఈ ప్లేట్లు చూసారా ఎంత బాగున్నాయో, మీకు అన్నీ చూపిస్తున్నాను. ప్లేట్లన్నీ డిజైన్ కూడా చాలా బాగున్నాయి. ఇది దేనికో నాకు అర్థం అవ్వలేదు ఫ్రెండ్స్, స్పాంజ్ లాగా అయితే ఉంది. సో మీకు తెలుస్తూనే మంచి కామెంట్ చేయండి. సో ఇవన్నీ చూస్తాం కాబట్టి ఇవి టీ గ్లాసులు, మామూలు గ్లాసులు అయితే మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. టీ గ్లాసులతో సహా మనకైతే బోల్డ్ అని కప్పులు ఉన్నాయి. ఇంకా టీ పాయింట్ పెట్టుకుంటారు కదా వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడే వస్తువులు. మనం అలా చూస్తుంటే మనకి దేవుడికి కావాల్సిన సామాన్లు అన్నీ ఉన్నాయి. మీకు నిజం చెప్తున్నాను. ఈ నూనె ఐటెంలు, అలాగే చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా చిన్న స్పూన్లు ఎట్టి సాంబార్ గిన్నెలు అవన్నీ, ఇంకా అన్నం వేసుకుంటారు అని అంటారు కదా అవన్నీ ఇక్కడైతే మనకి లభించాయి 25 రూపీస్కే. ఇదైతే మనం డెకరేటివ్ ఐటమ్స్ లాగా అయితే ప్లేట్ చూడండి ఎంత బాగుందో కదా. ఇలా మీకు షాప్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకుంటున్నాను. మొత్తం కూడా ఏం లేదు ఫ్రెండ్స్, మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులు ఎక్కడ కూడా మనకైతే దొరుకుతున్నాయి. బయట అయితే ఎక్కువ రేట్ ఉంటుంది, ఇక్కడైతే మనకి అందరికీ రీజనబుల్గా ఉండడం కోసం 25 రూపీస్కి అనే ఒక కాన్సెప్ట్ అయితే ఎవరు మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళైతే నుంచి కరెక్ట్గా ఆలోచించి అయితే పెట్టారు. సో ఇది లో ఫ్యామిలీ వాళ్ళకి, రిచ్ ఫ్యామిలీ వాళ్ళకి అందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది. నేను ఇలా చూపిస్తుంటేనేమించి ఇది చూసారు కదా ఇత్తడి, అటుపక్క నుంచి రాగి ఉంది. ఇవన్నీ కూడా దేవుడి దీపం పెట్టడం కోసం అయితే ఉన్నాయి. మనకి పక్కన చూస్తున్నట్టయితే స్టెయిన్లెస్ స్టీల్తో కూడా మనకైతే ఇక్కడ ప్రజెంట్ అయ్యాయి. సో మన డబ్బాలు, ఇంకా నూనె డబ్బాలు అవన్నీ మనకైతే ఇక్కడ కనబడుతున్నాయి. నీకు ఇందాక చెప్పినట్టే మనం జీడిపప్పులు, బాదం పప్పులు దాచుకోవడానికి డబ్బాలు. ఇదిగోండి అందరూ కూడా హాయ్ అన్నది చెప్తున్నారు కెమెరా చూసి. సో మీకు చెప్పినట్టే వాళ్ళు అందరూ కూడా చూశారు. ఇది మనం డీ ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ అన్నది దాచుకుంటాం కదా, ఐస్ క్యూబ్స్ అన్నది దాచుకున్నాము. సో మేమైతే ఇవన్నీ బోల్డ్గా కొనుక్కున్నాము. మీకు ఇదంతా లాస్ట్కి వచ్చేసాం కాబట్టి ఇది మనం ఏమంటే ఉప్పులు, పసుపులు అయితే వేసుకుంటాము. సో మంచి కలర్స్, మంచి ప్రెజెంటేషన్తో ఉన్నాయి అన్నీ కూడా. ఈచ్ ఐటమ్ 25 రూపీస్. బయట కూడా రాసింది పిక్ ఎనీ ఐటమ్ 25 అనేసి. ఇవైతే మనకి డిఫరెంట్ డబ్బాలు, లోపల స్పూన్లు కూడా పెట్టారు. ఈ పైన కూడా మనకి నచ్చిన కలర్ అయితే మనం ఎంచుకోవచ్చు. మన దగ్గర 25 రూపీస్ ఉంటే చాలు, ఏదో ఒకటైనా ఎంచుకోవచ్చు ఈ షాప్లో. అలాగే మన లోపల ఏవైనా మనం దాచుకోవచ్చు. ఉప్పులు, ఆవాలు, జీలకర్రలు, మెంతుల పొడులు అన్నీ దాచుకోవచ్చు మనం. సో చూస్తున్నట్టయితే మీరు అన్నీ కూడా చూసేయండి. మీరు ఈ కంచరపాలెం రోడ్డు దగ్గరికి వచ్చి 25 రూపీస్ అనేది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గ్రంథాలయం పక్కనే ఉంటుంది.
అయితే మన కంచరపాలెం మెట్టు దగ్గర అయితే ఉంటుంది. సో మీరు అందరూ కూడా బేగా వచ్చేసి వెంటనే షాపింగ్ అయితే చేసుకోండి. ఇది చిన్నపిల్లలకి వాటర్ తాగడం కోసం, ఇంకా పాలు పెట్టడం కోసం అయితే మనకైతే ఉన్నాయి. అలాగే బాత్రూమ్ యాక్సెసరీస్, సబ్బు పెట్టుకోవడానికి టంగ్ క్లీనర్స్, బ్రష్లు. ఇది చూసారు కదా, ఈ గ్లాస్లోనైతే ఏకంగా ప్లాస్టిక్ గ్లాస్లోనే ప్లాస్టిక్ స్ట్రా అయితే ఉంది. మనం నీళ్ళు వేసుకున్నా కూడా ఇలా స్ట్రాతో అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా మేమైతే మీకు బోలెడన్ని అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. సో మన ఛానల్ని ప్లీజ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది చూడండి, ఇది దేనికంటే మనం దేవుడి రూమ్లో ఏమైనా నైవేద్యం కనుక పెట్టామనుకోండి, దీంట్లో పెడితేనే ముంచి చూడడానికి కూడా బాగుంటాయి. ఇదైతే మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు గుడ్లు అన్నది పగిలిపోకుండా ఉండడం కోసం అయితే ఒక బాస్కెట్ లాగా అయితే మనకు ఉపయోగపడుతుంది. ఇలా ఈ వీడియోలో అయితే మనకి, ఇంకా ఈ షాప్లోనైతే మనకి బోలెడన్ని ఐటమ్స్ ఉంటాయి. మీరు చూస్తే షాక్ అయిపోతారు. ఇవన్నీ కొద్ది పీఠాల్లాగా ఉన్నాయి, చిన్న చిన్న పీఠాలు. ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, చిన్న పీఠాలు. సో దేవుడు కూర్చుంటారు అంటారు కదా, అవన్నీలాగా అయితే ఉన్నాయి. మీకు ఇందాక చెప్పినట్టయితే గాజు సామాన్లు అయితే ఉన్నాను అన్నాం కదా, అవన్నీ కూడా ఇంకా కిందనైతే ఉన్నాయి. ఇది చూడండి, అసలు సిల్వర్ కోటెడ్ లాగే ఉంది, కానీ ఇది సిల్వర్ కాదు, కానీ చూడడానికి అయితే సిల్వర్ లాగా అయితే కనబడుతున్నాయి. అలాగే ఇదైతేనేమించి మనం కుంకుమలు అవన్నీ అయితే పెట్టుకోవడానికి. అలాగే మనం పక్కన చూస్తున్నట్టయితే జాలీలు, ఇంకా అన్నం జాలీలు, టీ అవన్నీ అయితే మనకి లభించాయి ఇక్కడ. మీకు చెప్పాను కదా గాజు ఐటమ్స్, అవి కూడా మనమైతే పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా, కొద్దిగా గాజు క్వాంటిటీలో పెట్టుకుంటాము. ఐటమ్స్ కూడా మనకైతే ఉన్నాయి. గాజు 25 రూపీస్కే. మీరంతా కూడా ఈ షాప్ని అయితే కంపల్సరీగా విజిట్ చేయాల్సిందే. ఈ పక్కన ఉన్నదన్నీ కూడా మనకి స్టీల్ గంటలు, అన్నం గంటలు, చపాతీ గంటలు, కర్రీ గంటలు, ఇంకా ఫ్రై గంటలు, మనకి జాలీవి అవన్నీ అయితే ఉన్నాయి. మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఒక గంటలు వాడతాం అవన్నీ. ఇదైతే మనకి అన్నం గంటలు, ఇది కూడా 25 రూపీస్కే. ప్రతి దానికి రాసి ఉంటుంది ఫ్రెండ్స్, మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఏ వస్తువైనా ఇక్కడ నిజంగా 25 రూపీస్ ఉంటుంది. ఆ మాపింగ్ కర్ర చూసారా ఫస్ట్, అవన్నీ కూడా సెట్ 50 రూపీస్. ఇదైతే చూడడానికి అయితే మనకి గాజులా కనబడుతుంది ఏంటి అనుకుంటారు, నిజంగా గాజే ఫ్రెండ్స్. ఇది ఒక 25 రూపీస్ టీ గాజు. ఏవైనా మనం 25 రూపీస్తో ఇక్కడ కొనుక్కోవచ్చు కాబట్టి ఇక్కడ గాజులు కూడా అన్నీ ఉన్నాయి. గాజు కప్పులు, ఇంకా గాజు ప్లేట్లు అన్నీ ఉన్నాయి. సో మనకి నచ్చిన కలరు, నచ్చిన ఫ్లవర్ కలర్ అవన్నీ మనం సెలెక్ట్ చేసుకొని ఇంటికి పట్టుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే మనం ఈ విధంగా షాపింగ్ అన్నది చేసుకున్నాం మేము. మీరు కూడా ఇలాగా షాపింగ్ చేసుకోండి. ఈ ఎనీ టైం ఈ 25 రూపీస్ అయితే మీరు కంపల్సరీగా వచ్చి అయితే షాపింగ్ చేయాల్సిందే. మేమైతేనేమించి దాదాపు ఎక్కువ షాపింగ్ చేసాము. ఇదైతే పైన RRR అని ఉంది హ్యాట్, చాలా బాగుంది కదా. ఈ హ్యాట్ RRR, నచ్చిన ఫ్యాన్స్, ఇంకా బెల్ట్స్, మనకి బెల్ట్లు ఉంటాయి కదా, ప్యాంట్లు లూజ్ అయిపోతే టైట్ చేసుకోవడం కోసం బెల్ట్లు, ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి. బెల్ట్లు కూడా చాలా బాగున్నాయి. సో సన్నగా ఉండి కొన్ని అయితే దెబ్బగా ఉండి అయితే నాకు బాగా నచ్చాయి. ఇది మీకు చెప్పినట్టయితే మన డెకరేటివ్ ఐటమ్స్. ఈ పూలను నాకు చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్, 25 రూపీస్కి. సో మేమైతే కొన్ని కొనుక్కున్నాము. ఇంతే ఫ్రెండ్స్ మన 25 రూపీస్ వ్లాగు. ఈ 25 రూపీస్ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీగా ఇక్కడికి వచ్చి అయితే విజిట్ చేయండి. మేమైతే లాస్ట్కి వచ్చేసాం ఫైనల్గా. ఇప్పుడు ఇక్కడ నో ఎక్స్చేంజ్ కూడా లేదు. మేము ఎన్ని షాపింగ్ చేసామో అవన్నీ కూడా ఇక్కడైతే బిల్లింగ్ అయితే వేస్తారు. సో బిల్లింగ్ వేసిన తర్వాత ఆ అక్కయ్య నుంచి మనకి ఏముంచి బ్యాగ్లో పెట్టేసి ఇచ్చేస్తారు. సో ఈయన ఫ్రెండ్స్ ఈ షాప్ 25 రూపీస్ షాప్ ఆయన. సో ఈయనే మేనేజర్. ఇంతే ఫ్రెండ్స్ మన వ్లాగ్. మీకు చెప్పినట్టయితే అందరూ కూడా కంచరపాలెం మెట్టు దగ్గరికి వచ్చి అయితే అందరూ షాపింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.